హలో ఆల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు మీకు రోహు చేపల కూర చూపిస్తున్నాను అన్నమాట. రోహు అంటే రవ అని చెప్పేసి తెలుగులో అంటారు. సో నాకు అంత ఐడియా లేదు, బట్ రోహు అని ఇక్కడ పూణేలో అంటారు అన్నమాట. సో నేను మొదటగా ఏం చేశాను, ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ జీరా, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను అనమాట. నేను కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తాను, మీకు చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ కలిపిన తర్వాత సో బాగా వేయించాలన్నమాట. బాగా వేయించాలి. తర్వాత వెంటనే ఆనియన్ తీసుకుని స్లైసెస్గా కట్ చేసుకుని సో ఇందులో యాడ్ చేయండి. సో ఆనియన్స్ మీరు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము ఇది వేయించాలన్నమాట ఆయిల్లో. సో ఇందులో ఒక టిప్ ఏంటంటే, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే కనుక కొంచెం తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నేనైతే వేయలేదు, మీరు మీరు ఇది ఆప్షనల్ అనమాట. సో అండ్ తర్వాత నేను ఇమీడియట్లీ ఒక మూత పెట్టి కొంచెంసేపు వెయిట్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, సో కొంచెం వేగాయి అనమాట. సో కొంచెం కలిపి కొంచెం లైట్ బ్రౌన్లో వస్తున్నాయి అనమాట. సో అండ్ మీకు ఇంకా రోహు చేపల కూర అంటే వాష్ చేసేటప్పుడు ముందు చాలా నీట్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. మన పాతకాలంలో అయితే పసుపు, ఉప్పు వేసి కడిగేవారు. ఇప్పుడంటే ఆల్రెడీ షాప్ వాళ్ళే క్లీన్ చేస్తున్నారు కాబట్టి మనకి అంత కష్టం అనిపించట్లేదు. స్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి, అంటే మంచి పని చేసే వాళ్ళకి చాలా ఈజీ అనమాట. అండ్ ఇమీడియట్లీ మీరు ఉల్లిపాయలు వేగిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, పసుపు యాడ్ చేశాను. పసుపు అంతకుముందు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట, సో తొందరగా వేగడానికి. అండ్ ఇది వేగిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేయాలి. టమాటా ముక్కలు కూడా చాలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమందికి నచ్చదనమాట ముక్కలుగా వేయాలి అంటే స్లైసెస్గా. సో వాళ్ళు ఎక్కువ మిక్సీలో వేసుకుంటూ ఉంటారు. నాకైతే మిక్సీ ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ఫ్లేవర్ పోతుందేమో అని అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో మిక్సీ కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే. సో ఇది ఆల్రెడీ వేగింది కాబట్టి సో నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ మెయిన్ ఇంపార్టెంట్ చేపల కూరలో. అండ్ కొంచెం నేను మెంతి పౌడర్ కూడా యాడ్ చేశాను, అండ్ జీరా పౌడర్ యాడ్ చేశాను, కారము, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి కలపాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను చిన్నగా ఉందని బాణలి నేను చేంజ్ చేశాను. సో మీరు ముందుగానే ఒక పెద్ద బాణల్లో చూసుకోండి, అంటే కడాయి, అంటే నేను లిఫ్ట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి చేంజ్ చేశాను. సో ఇమీడియట్లీ మీరు సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసి ఇలా ఎక్కువ వాటర్ వేసుకుంటే, ఎంత చింతపండు కలిపారో అంత వాటర్ తీసుకోండి, దానివల్ల మీకు పులుసు ఎక్కువ అవుతుంది. సో ఇది అయిపోయిన వెంటనే మీరు చేప ముక్కలు యాడ్ చేసండి. చూడండి ఇది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. నేను మీకు ముందే చెప్పాను కదా, ఫిష్ ఎప్పుడు క్లీన్గా వాష్ చేసుకోవాలి, దానివల్ల మీకు స్మెల్ రాకుండా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా చేపలు వేసిన తర్వాత వాటర్లో అన్నీ మునిగేలాగా, అంటే అందులో ఉండేలాగా చూసుకోండి. దాన్ని బట్టి కూర చేపలు కూడా చాలా బాగా ఉడుకుతాయి. సో ఇలా ఉడికిన దాన్ని అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా ఉడుకుతుంది. సో ఆల్మోస్ట్ పులుసు దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. నాకైతే రెడీగానే ఉంది. సో స్మెల్ కూడా మీకు అర్థమవుతుంది, ఎట్లా స్మెల్ ఎలా ఉంటుంది అనేది. దాన్ని ఉప్పు అన్నీ సరి చేసుకొని చూసుకోండి. సో ఆల్మోస్ట్ చేపల కూర రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చేపల కూర ఎప్పుడు కొత్తిమీరతో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా కొత్తిమీర చేసుకున్న తర్వాత సో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదండి చేపల కూర రోహు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.